ఐఐటి హైదరాబాద్ సాంకేతికతలో మరో కీలక ముందడుగు వేయనుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 5G నెట్వర్క్ కి దీటుగా సరికొత్త ఫీచర్స్ తో మరో 2 ఏళ్లలో 6G పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సెల్ టవర్లను ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా సిగ్నల్, బ్యాండ్ వంటి వాటిపై ప్రయోగాలు చేస్తోంది. సంగారెడ్డి జిల్లా చిమ్మాపూర్ లాంటి గ్రామాలతో పాటు నిమ్స్ ఆసుపత్రి, ఐఐటిహెచ్ ప్రాంగణాల్లో 6G సెల్ టవర్లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల ప్రజలకు నెట్వర్క్ను అందిస్తున్నారు. దీన్ని పూర్తిగా వైర్లెస్ టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతాలు, సముద్రాల్లో కూడా ఈ నెట్వర్క్ పనిచేసేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. 6Gని 2031 నాటికి అందుబాటులోకి తేనున్నారు. వీటికి సంబంధించిన పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న ఐఐటి హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ కిరణ్ కూచీతో ముఖాముఖి. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి హైదరాబాద్ టెక్నాలజీలో దూసుకుపోతుందనడానికి మరో ఒక కీలక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. 6G అందుబాటులోకి దాదాపు 1-2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని మనకి అందించడానికి ప్రొఫెసర్ కిరణ్ కుచి మనతో ఉన్నారు. దాని గురించి మాట్లాడదాం. సార్, ఈ 6G పూర్తి వివరాలు ఏంటి, ఎప్పటికీ వచ్చే అవకాశం ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్లీ 2G నుంచి 3G నుంచి 4G వరకు ఇండియాలో మన వైపు నుంచి there was no contribution to the technology. 5G వరకు మనకి no skin in the game. అది ఫస్ట్ టైం at the end of 4G cycle government has decided to enter this field. They wanted India to have sovereignty. సో 4G సైకిల్ ఎండ్ లో BSNL ఇండిజినియస్ గా 4G తయారు చేయమని చెప్పి గవర్నమెంట్ డైరెక్షన్ ఇస్తే టాటా గ్రూప్ వాళ్ళు తేజస్ నెట్వర్క్స్ ఇండిజినియస్ 4G తయారు చేశారు. ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్ అప్లై చేశారు. అది రీసెంట్ గా జరిగింది. దీనికి ముందు కొద్ది సంవత్సరాల ముందు 5G టెక్నాలజీ రీసెర్చ్ మేము చేస్తున్నాం 2015 నుంచి. 2015 నుంచి 16, 17 ఆ టైంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీటింగ్స్కి వెళ్ళి చిన్న టీం అనమాట, నేను కొద్దిమంది ఐఐటీల నుంచి, కొంత ఇండస్ట్రీ నుంచి 5Gని డిఫైన్ చేశాం ఇండియా తరపు నుంచి. కోర్స్ దేర్ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్, 200-300 కంపెనీస్ వస్తాయి, అందరూ కలిసి దే డిఫైన్ దిస్ టెక్నాలజీ. ఫర్ ద ఫస్ట్ టైం 5Gలో ఆ టెక్నాలజీని స్టాండర్డ్స్ డిఫైన్ చేసినప్పుడు మన ఇండియా నుంచి తయారు చేసిన టెక్నాలజీస్, మన ప్యాటెంట్లు వీ ఇన్సర్టెడ్ ఇన్ ద స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ బుక్స్, దే రైట్ బుక్స్. ఆదర్స్ ఎవరంటే ఒకళ్ళు ఉంటారు, ఒక 100 మంది కంపెనీల నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు, టాప్ నాచ్ ఎక్స్పర్ట్స్. అందరూ కలిసి దే కంపీట్ ఫర్ వాట్ గోస్ ఇన్ టు ద బుక్ అండ్ దెన్ వీ డిఫైన్ ద బుక్. ఆ బుక్ని వాడి ప్రోడక్ట్ తయారు చేస్తాం. ఏ స్టాండర్డ్ ఈజ్ అ బుక్ అండ్ ప్రోడక్ట్ ఈజ్ లైక్ ఎ చిప్ సెట్ ఆర్ ఎ సెల్ ఫోన్. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇండియా వాజ్ ఏబుల్ టు బ్రేక్ ఇన్ టు ది 5G game with our own technology and patents that are inserted in the standard. So therefore మన సెల్ ఫోన్, ఇప్పుడు వాడే సెల్ ఫోన్లో అవర్ ఓన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ టెక్నాలజీ ఈజ్ ఇంక్లూడెడ్ యాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సెల్ ఫోన్స్. మన టెక్నాలజీ ఉంది. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్. సెల్ ఫోన్ ఈజ్ వన్ ప్రోడక్ట్ బట్ BTS ఈజ్ అనదర్ ప్రోడక్ట్. BTS అంటే సెల్ టవర్ మీద ఉండే. వెన్ గవర్నమెంట్ డిసైడెడ్ టు డూ ఇండిజినైజ్ దిస్, బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ technological sovereignty, India wants to have their own technology for various reasons. Not only BSNL adopted 4G, at the same time government encouraged all of us including IITs and various companies, small and big. యూనివర్సిటీలకి, ఐఐటీలకి గ్రాంట్స్ ఇచ్చారు, R&D చేసాము. మన ఐఐటి హైదరాబాద్లో we started a company called Vysig Networks. It started in 2016. 5G సెల్ టవర్ ఎక్విప్మెంట్ని ఫస్ట్ మేము తయారు చేయడం మొదలుపెట్టాం. ఇట్స్ అ లాంగ్ జర్నీ. గవర్నమెంట్ డైరెక్ట్గా సపోర్ట్ చేసింది కంపెనీకి త్రూ CDOT అండ్ DOT. అఫ్ కోర్స్ ఐఐటి హైదరాబాద్ ఈజ్ ఆల్సో ప్రైమరీ కంట్రిబ్యూటెడ్, కేమ్ అవుట్ ఆఫ్ ఐఐటి. నౌ ఇట్స్ రన్నింగ్ ఇండిపెండెంట్లీ అండ్ వీ ఆల్సో యూజ్ ఐఐటి టెస్ట్ ఫెసిలిటీస్ ఫర్ ది టెక్నాలజీ డెవలప్మెంట్. యాజ్ ఆఫ్ టుడే ఇండిజినియస్ 5G బేస్ స్టేషన్ ఈజ్ డెవలప్డ్ కంప్లీట్లీ అండ్ ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై CDOT. ఇక్కడే మన ఐఐటి హైదరాబాద్ పక్కన చిన్నాపూర్ గ్రామంలో సెల్ టవర్ పెట్టాము. స్కూల్కి, కొన్ని ఇళ్ళకి సర్వీస్ ఇచ్చాము. టెస్టింగ్ అనమాట ఇది. తర్వాత నిమ్స్ హాస్పిటల్లో ప్రజలు వస్తారు కదా, ఓపీ దగ్గర, వాళ్ళకి ఇంటర్నెట్ లేదు, వాళ్ళకి సమస్యలు ఉంటే అక్కడ 5G టవర్ పెట్టాము, అక్కడ కనెక్ట్ ఇచ్చాము. ఇలా కొన్ని
పైలట్స్ చేస్తున్నాం. దీన్ని పెద్ద స్థాయిలో ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒకప్పుడు ప్రపంచంలో 2-3 కంపెనీలే ఈ సెల్ టవర్ ఎక్విప్మెంట్ ఇచ్చేవాళ్ళు, నోకియా, ఎరిక్సన్ అని ఇలాంటి కంపెనీ. ఇవాళ ఇండియాలో అట్లీస్ట్ 2 కంపెనీలు ఉన్నాయి 5G టెక్నాలజీ ఇండిజినియస్గా తయారు చేసాయి. టాటా గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు, వైసిగ్ నెట్వర్క్స్ తయారు చేస్తుంది, ఇంకా వేరే కంపెనీలు కూడా కృషి చేస్తున్నారు. ఇది చాలా డిఫికల్ట్ అండ్ లాంగ్ జర్నీ సెల్ టవర్ ఎక్విప్మెంట్ తయారు చేయడం. ఇంటెన్స్ టెక్నాలజీ ఉంటుంది, R&D కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేయలేము మనం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మనకి ఎంతో సపోర్ట్ చేయడం వలన 5Gని తయారు చేసాం. నౌ వీఆర్ ఇంటూ 6G. 6G ప్రాజెక్ట్ స్టార్టింగే 2020లో మొదలై 2030కి 6G స్టాండర్డ్ కంప్లీట్ అవుద్ది. స్టాండర్డ్ అంటే గ్లోబల్ స్టాండర్డ్, అన్ని దేశాలు కలిసి కూర్చొని తయారు చేస్తారు. 2031కి 6G కంప్లీట్గా కమర్షియల్ రోల్అవుట్ వస్తుంది. 6Gలో మన ఇండియా తరపు నుంచి ప్యాటెంట్లు, టెక్నాలజీలు కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రతి నెల 2 నెలలకి మేము ఇంటర్నేషనల్ కమిటీ మీటింగ్స్కి వెళ్ళి ముందుకు తీసుకెళ్తున్నాం బాగానే. కానీ ముఖ్యంగా 6G రాకముందే 2030లో ఒక 2 ఏళ్ల ముందే బిఫోర్ 6G, ప్రీ 6Gని తయారు చేస్తాం. ఐఐటి చిన్నపూర్ కానీ అలాగే ఐఐటి హైదరాబాద్ ఈ క్యాంపస్లో కూడా కొన్ని చోట్ల ఈ 6G సంబంధించిన టవర్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఈ ఫ్రీక్వెన్సీ కావచ్చు, అలాగే సిగ్నల్స్ కావచ్చు, ఏ మాదిరిగా ఉన్నాయి? దీన్ని రకరకాలు చేయొచ్చు. ఒక పద్ధతి ఏంటంటే చిమ్నాపూర్లో ఏం చేసామంటే ఒక ఇంటి పైన సెల్ టవర్ ఎక్విప్మెంట్ పెట్టాము. ఎలక్ట్రిసిటీ పోల్స్ మీద మన సెల్ ఫోన్ లాంటి రిసీవర్స్ ఉండే బాక్సులు పెట్టాం. ఎలక్ట్రిసిటీ పోల్స్ నుంచి ఆ చుట్టుపక్కల 5-6 ఇళ్లకి వైఫై ద్వారా కనెక్షన్ ఇచ్చాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే అసలు ఫైనల్గా ఉండే ప్రజలకి 5G ఫోనే అవసరంలే. ఏ సెల్ ఫోన్ తీసుకున్నా అందులో స్మార్ట్ ఫోన్ తీసుకుంటే ఆ ఎలక్ట్రిసిటీ పోల్ నుంచి వచ్చే సిగ్నల్ ద్వారా ఇంటి లోపల కూడా ఫోన్తో కనెక్ట్ అవ్వచ్చు, ఇంటి లోపల ఉన్న టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బయట ఉన్న ఎలక్ట్రిసిటీ పోల్కి ఇంటికి మధ్య అంతా కలిపితే 10 మీటర్లు కూడా డిస్టెన్స్ ఉండదు, ఆ సిగ్నల్ వస్తుంది. అలాగా చిమ్నాపూర్ విలేజ్లో చాలా ఇళ్ళు, స్కూలు, అంగన్వాడీ అన్ని కనెక్ట్ చేశాం. సో ఇది ఇన్నోవేటివ్ మెథడ్స్ అంటారు వీటిని. ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా రిమోట్ ఏరియాల్లో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈవెన్ చిమ్నాపూర్లో కూడా ఆ ఊర్లో ఫైబర్ వాడలేదు మేము. అంటే దీని అర్థం ఏంటంటే ఒక పంచాయతీలో కానీ గ్రామంలో కానీ ఫైబర్ లేకపోతే, ఫైబర్ ఉండాలి, దాని ద్వారా ఇంటర్నెట్ వస్తుంది, ఆ ఊరంతా వాడుకోవాలి దాన్ని. ఆ ఫైబర్ లేని చోట కూడా కంప్లీట్గా వైర్లెస్ టెక్నాలజీ తోటి ఈవెన్ 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ దూరంలో కూడా ఏం వైర్ లేకుండానే ఇంటర్నెట్ వచ్చే మార్గం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు 6G ఏదైతే ఉన్నది అడవులు కావచ్చు, ఈ మారుమూల రిమోట్ ఏరియాస్ ఉంటాయి అక్కడ కానీ, సముద్ర ప్రాంతాల్లో కూడా ఇక్కడ కూడా సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉంటుందా? దీని 5Gకి 6Gకి ప్రధానంగా డిఫరెన్స్ ఏముంటుంది? సో ఫస్ట్ 5G ఇంకో 5 ఏళ్ళు పడుతుంది, మొత్తం అన్ని సెల్ టవర్స్ అన్ని అప్గ్రేడ్ అయిపోయి మనకు సిగ్నల్ వచ్చాయి. అది చేసినా కూడా స్టిల్ గ్యాప్స్ ఉంటాయి. 6G అనేది 2031లో వస్తే 2040 దాకా కూడా ఉంటుంది. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ ఫర్ నెక్స్ట్ 20 years. అప్పటికి ఈ సెల్ ఫోన్స్ ఇలా ఉండవు, అది దాని రూపు మార్పులు మారిపోతాయి. ఎనీ టైమ్ ఎనీవేర్ ఆన్ ఎర్త్. సముద్రంలోకి వెళ్ళి ఫిషర్మెన్ కిలోమీటర్ దూరంలోకి వెళ్ళినా కూడా దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ నోయింగ్ వాట్ ద వెదర్ కండిషన్స్ ఆర్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగిన దాకా కార్లో ఇంటర్నెట్ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ఏరోప్లేన్లో కూడా ఉంటుంది. యాక్చువల్గా ఏరోప్లేన్లో ఇప్పుడు ఉంది, మన ఇండియాలో పూర్తిగా లేదు. దిస్ ఈజ్ జస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ హ్యాపెనింగ్ 6Gలో. ఇంకా 6G గురించి రానున్న రోజుల్లో ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేం చెప్తారు? ఒకటి జరగబోయేది ఏమిటంటే ఈ టెక్నాలజీని వచ్చాక వీ వాంట్ టు స్కిల్ పీపుల్ ఇన్ ఏ వెరీ లార్జ్ స్కేల్. టెక్నాలజీ ఒకటి, స్కిల్లింగ్ వేరు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అవుతున్నారు. ఇవన్నీ న్యూ టెక్నాలజీలో వాళ్ళందరికీ మనం ఈ న్యూ టెక్నాలజీ నేర్పించి స్కిల్లింగ్ చేస్తే దట్ విల్ ఆల్సో లీడ్ టు జాబ్ క్రియేషన్. వెన్ వి బిల్డ్ న్యూ కంపెనీస్ ఇట్ విల్ క్రియేట్ జాబ్స్. there may be a new 6G app economy or 6G technology economy as time grows. ఇది మొత్తంగా చూసుకోవచ్చు రంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్ పరిశోధనలో ముందుకు వెళ్తుందని చెప్పడానికి 6G కంటే ముందు కూడా ఈ 6G తరగతి సంబంధించినటువంటి ఆ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి మన మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా కంది, ఐఐటి హైదరాబాద్ నుంచి.